బంగారం నన్ను చిట్టి ఏం చేస్తున్నావు బుజ్జి? కనబడట్లేదు, నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను. పెట్టుకోవడంలో ఆర్ట్ ఉంటుంది కన్నా. ఇటు ఇవ్వు, గోళ్ళ పెయింట్ నేను పెడతా. గోల్డ్ పెయింటా? నెయిల్ పాలిష్ అంటారా గోట్లే? అంత పాష్ మాటలు మనకు రావులే అమ్మా. పూత పోయిన ఒక్కటే వచ్చు. అప్పట్లో నేను రాస్తుంటే కాజలు, సమంత, తమన్నా, రెజీనా పులకరించిపోయేవాళ్ళు. అలా చేయడం వల్లే ఇప్పుడు కాలబేరానికి వచ్చావు. అది గతం. మన హితం కోసం ఒక మంచి మాట చెప్పనా? ముచ్చట్లేగా, చెప్పు, పర్లేదు. రే జఫా, ముందు విషయం చెప్పు. మరేం లేదు బంగారం. కాలు బొటన వేలు మీద కిస్ చేస్తే నరాలు జివ్వమంటాయంట. తంతే నరాలు కెవ్వమంటాయి. ఎవరు చెప్పారా నీకు? అదే డాక్టర్ అమరం. చచ్చిపోయాడా? అయ్యో, అమరజీవి కాదు, అమరం. ది గ్రేట్ కప్లింగ్ డాక్టర్. నీకు ట్రీట్మెంట్ అవసరమైతే వెళ్ళి చూపించుకోనరా. తప్పకా. ఏంట్రా ఇది? పాలిష్ పెట్టావా, పారాని పెట్టావా? వస్తున్నా. పాలిష్తో పారాని పెట్టారు. ఎలా ఉంది? ఒకటైంది. పిచ్చి నా గుట్లే, ఒకటంటావేంట్రా? పాదాలు పాడు చేసి గెంతులేస్తావా? కొడితే ఏడవకుండా ఎంజాయ్ చేస్తున్నావేంట్రా? కొట్టవే, మూడో దెబ్బ కొట్టు. కొట్టు 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 కొట్టు. నేను కొట్టనురా. నీకు దమ్ముంటే కొట్టవే. నువ్వు నా పెళ్ళనం అయితే కొట్టవే. నువ్వు నా కిచిడి అయితే కొట్టవే. నా జంపలకర పంబ అయితే కొట్టవే. నా పంబ ర్యాక్ కొట్టవే. కొట్టు 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 కొట్టు. ఇదేంటి కొట్టకుండా మలేరియా వచ్చిన కోతిలా చూస్తుంది? అయితే మనం రివర్స్లో వెళ్ళాలి. జస్. లేకపోతే ఏంటే, చర్మ వ్యాధి వచ్చిన బల్లి పాదాల నీ పాదాలకు నేను నెయిల్ పాలిష్ పెట్టాలా? ఏంటే రే అంటున్నావు? నాలికి మడత పెట్టి కొట్టానంటే పెట్టే బేడ సర్దుకుని మార్చి నేను పావుని ఇంట్లో పడతావు. రే 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 అంటున్నావేంటే? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? మోచెత్తో కొడితే మండపేటలో పడతావు నీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.